ఒకప్పుడు ఒక సంవత్సరం తర్వాత మీ ఇక్కడ ఉన్నవాళ్ళం యుఎస్లో ఉన్నవాళ్ళం నెక్స్ట్ ఇయర్ తప్ప ఉండేది. ఆ తర్వాత సంవత్సరాలు కాస్త నెలలు అయ్యాయి, నెలలు కాస్త రోజులు. చాలా థ్యాంక్స్. నేనే కాదు, నాతో పాటు అందరూ నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అనిపించలేదు. అయితే బేసిక్స్ మాత్రం శర్వాణి ధూళిపాల అని తను నా ఫ్రెండ్, అలాగే పేరెంటింగ్. ఓకే, 3 టిప్స్ చెప్తాను. బట్ చెప్పే కంటే ముందు ఎవ్రీ కిడ్ ఈస్ డిఫరెంట్ అండ్ ఎవ్రీ పెంచినది విధానం నేను పెంచితేనే కరెక్ట్, వాళ్ళు పెంచే విధానం తప్పడానికి లేదు. ఎందుకంటే పేరెంటింగ్ ఒక్కొక్కకు మించి ఇంకొక మాట ఉండదు. అది మేము పాటిస్తాము, మా పిల్లల విషయంలో అది వర్కౌట్ అవుతుంది. ఇక మూడోది, ఏ విషయానికి పిల్లల్ని మనం బలవంత పెట్టడానికి ఉండదు నందిని. ఎందుకంటే వాళ్ళకంటూ ఇష్టాలు ఉంటాయి. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్, డాన్స్ ఇష్టం. కానీ ఇంట్లో పరిస్థితులు, ఇద్దరు పిల్లలు డాక్టర్ అవుతారా అని అడిగా, చదువుతారా అని అడిగా. లేదు, జెసెట్ లైక్ మా ఒక అమ్మాయి అయితే అకార్డింగ్ టు యూ వాట్స్ యువర్ ఒపీనియన్ అనంది. హాయ్, హలో, వెల్కమ్ టు ప్రణతి మనసు పలికే. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక్క మాట మాత్రం చెప్తాను. మన చుట్టూ జరిగేవి చూస్తూ ఉంటే అందరూ చెప్పే మాట ఒకటే, రేపు ఎలా ఉంటుందో తెలీదు. అసలు నిజం చెప్పాలంటే ఒకప్పుడు ఒక సంవత్సరం తర్వాత మీ ఇక్కడ ఉన్నవాళ్ళం యుఎస్లో ఉన్నవాళ్ళం నెక్స్ట్ ఇయర్ తప్పకుండా ఇండియాకి వెళ్ళాలి అని ముందు సేవింగ్ చేసుకొని ప్లాన్ చేసుకొని అలా ఉండేది. ఆ తర్వాత సంవత్సరాలు కాస్త నెలలు అయ్యాయి, నెలలు కాస్త రోజులు అయ్యాయి, రోజులు కాస్త 1-2 రోజులకి మారిపోయాయి అనుకోండి. ఇక ఇప్పుడు ఎలా ఉందంటే పొద్దున సాయంత్రం ఏం చేద్దాం అనేది డిసైడ్ చేయడానికి లేదు అన్నట్టుగా ఉంది. అలా అని ఎవరు ఎక్కడా ఆగట్లేదు, ఎవరి జీవితం ఎక్కడా ఆగట్లేదు. దీంట్లో తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎవరిని హర్ట్ చేయకుండా ముందుకెళ్ళిపోవాలి. ఏది ఆగట్లేదు. జనన మరణాలు మన చేతుల్లో లేవు. సో ఎవరిని బాధ పెట్టకుండా మనం ముందుకెళ్తే చాలు అనేది నా ఉద్దేశం. వెల్కమ్ టు F3 ఫన్ ఫ్యాన్ ఫ్రైడే. మరి లాస్ట్ వీక్ ఫ్రైడే కాకుండా పోస్ట్ చేయాల్సి వచ్చింది. కారణం ఏంటంటే చాలా లాంగ్ గ్యాప్ తర్వాత పోస్ట్ చేశా కాబట్టి సరే పోస్ట్ చేసేద్దామని పోస్ట్ చేశా. బట్ ఇది మాత్రం ఫ్రైడే పోస్ట్ అవుతుంది కాబట్టి ఇక నుంచి F3 ఫన్ ఫ్యాన్ ఫ్రైడే ఎప్పుడు ఫ్రైడేనే పోస్ట్ చేస్తాను. సో ఈ వారం క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్తో నేను రెడీగా ఉన్నాను. బట్ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. కమెంట్ బాక్స్లో మీ క్వశ్చన్ని కూడా పోస్ట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. ఇక ఫస్ట్ క్వశ్చన్ చదివేనా మరి? ఓకే. మాధురి మేఘన, మీ వీడియోస్ చూస్తుంటే మీ స్మైల్ నాకు భలే అనిపిస్తోంది. ఇలాగే ఎప్పుడు నవ్వుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురి మేఘన, చాలా చాలా థ్యాంక్స్. నేనే కాదు, నాతో పాటు అందరూ నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ కన్నయ్య, సూపర్ అక్క, ఆల్ సూపర్గా చెప్పారు అని చెప్పారు. థ్యాంక్ యూ కన్నయ్య గారు. ఇక నెక్స్ట్ మన్యం తేజశ్రీ, అక్క మీరు సాంగ్ పాడుతున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా అనిపించింది? పాడుతున్నప్పుడు మీ ఫీలింగ్ ఫ్రాంక్గా చెప్పాలంటే అసలు నేను అనేదాన్ని ఒక పాట పాడతాను అని నేను ఎప్పుడూ అనుకోలేదు. బికాజ్ నాకు మ్యూజిక్ కన్నా డాన్స్ అన్న చిన్నప్పటి నుంచి ఇష్టమైనా నేర్చుకోలేదు కాబట్టి నేను పాడగలను, బాగా పాడతానని నాకు ఏ రోజు అనిపించలేదు. అయితే బేసిక్స్ మాత్రం శర్వాణి ధూళిపాల అని తను నా ఫ్రెండ్, అలాగే నా గురువు కూడా, తన దగ్గర నేర్చుకున్నాను. మానేసి కూడా అంటే జస్ట్ బేసిక్స్ మటుకు నేర్చుకున్నాను. తర్వాత మానేసి కూడా ఒక 4 ఏళ్ళు అయిపోయింది. తర్వాత ప్రాక్టీస్ ఎప్పుడూ చేయలేదు. బట్ నాకు చాలా ఇష్టం పాటలు పాడడం. మొన్న ఇండియాకి వచ్చినప్పుడు ఏమైపోయిందంటే ఈ పాట నేనే రాయడం జరిగింది. ఈ పాట రికార్డ్ చేయిద్దాము, బాగుంది, మంచి ఫీల్ ఉంది, ఎవరికైనా వాళ్ళ ప్రేమకి కానుకగా ఇవ్వచ్చు అని అనిపించినప్పుడు పాడదామని, నువ్వే పాడితే పోలా అని నన్ను సీను అండ్ మా మహేష్ ఇద్దరు అనడం, నేను పాడడం జరిగిపోయింది. ఎలా ఉందంటే ఫస్ట్ టైం స్టూడియోలో కొంచెం నర్వస్గా అనిపించింది. తర్వాత ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే పాడాను, బాగుంది, ఒక చిన్న నాకు నచ్చింది చేశాను. ఎప్పుడైనా నేను రాసిన పాట నేను పాడాను అన్న తృప్తి అయితే నాకు ఉంటుంది తేజు. లెట్స్ సీ, చూద్దాం. మీ అందరికీ పాట నచ్చాలి కదా, నచ్చిందా? నచ్చితే ఎలా ఉందనేది మాత్రం చెప్పండి. ఆల్రెడీ నేను ఈ వీడియో పోస్ట్ చేసే లోపల ఇవాళ రికార్డ్ చేస్తున్నాను. బట్ ఇది థర్స్డే పాట రిలీజ్ అయ్యి ఉంటుంది కాబట్టి డెఫినెట్గా మీరందరూ వినే ఉంటారు. కాబట్టి ఈ వీడియో పోస్ట్ అయ్యాక మీకు ఎలా అనిపించింది పాట అనేది ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో పెట్టు, సరేనా? థ్యాంక్ యూ అమ్మా. ఇక నందిని ఎప్పుడు యాజ్ యూజువల్గా బోల్డ్ అని క్వశ్చన్స్ అడుగుతుంది కాబట్టి ఈసారి నందిని అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, సే 3 టిప్స్ దట్ యు ఫాలో ఇన్ పేరెంటింగ్. ఓకే, 3 టిప్స్ చెప్తాను. బట్ చెప్పే కంటే ముందు ఎవ్రీ కిడ్ ఈస్ డిఫరెంట్ అండ్ ఎవ్రీ పేరెంటింగ్ ఈస్ డిఫరెంట్.
నేను పెంచుతున్నట్టుగా నా పిల్లల్ని ఇంకో పేరెంట్స్ అలాగే పెంచాలని లేదు. వాళ్ళు పెంచినది విధానం నేను పెంచితేనే కరెక్ట్, వాళ్ళు పెంచే విధానం తప్పడానికి లేదు. ఎందుకంటే పేరెంటింగ్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలా ఉంటారు. కొంతమంది పిల్లలతో స్ట్రిక్ట్ గా ఉంటారు, వాళ్ళు ప్రయోజకులుగానే అవుతారు. కొంతమంది స్ట్రిక్ట్ గా ఉండకుండా వాళ్ళతో ఫ్రెండ్లీగా వాళ్ళకి కావాల్సినంత ఫ్రీడమ్ స్పేస్ ఇచ్చినా కూడా ఆ కిడ్స్ కూడా బాగుంటారు. ఇప్పుడు మాకింట్లో అలాగే ఉంటుంది. మేము పిల్లల్ని దేనికి ఫోర్స్ చెయ్యము. కాకపోతే అలా అని పూర్తిగా వాళ్ళని గాలికి వదిలేసాం అన్నట్టు కాకుండా ఎక్కడ వాళ్ళని కంట్రోల్ చేయాలో అక్కడ కంట్రోల్ చేస్తూ, ఎక్కడ వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వాలో అక్కడ ఫ్రీడమ్ ఇస్తూ ఉంటాను. అయితే అందుకే నేను ఇందాక అన్నట్టు పేరెంటింగ్ అండ్ అలాగే కిడ్స్ కూడా వేరువేరుగా ఉంటారు కాబట్టి అందరికీ వర్తించవచ్చు, వర్తించకపోవచ్చు, నచ్చిన వాళ్ళు పాటించవచ్చు, పాటించి ఉపయోగపడితే బాగుంటుంది. ఫస్ట్ది ఏంటంటే పిల్లలకి మీ పట్ల భయం కాదు, గౌరవం ఉండేలా, ప్రేమ ఉండేలా చూసుకోండి. భయపడితే నేను చాలాసార్లు చెప్పా ఈ మాట, పిల్లలు అమ్మో నాన్న తిడతాడేమో, అమ్మ తిడుతుందేమో అన్న భయం వాళ్ళలో చిన్నప్పటి నుంచే మీరు పెంపొందించారంటే వాళ్ళు ఒక స్టేజ్ వచ్చాక ఎప్పుడైతే మీకు అన్ని చెప్పుకోవాల్సిన స్టేజ్ వస్తుందో అప్పుడు చిన్నప్పటి నుంచి భయంతో పెరిగి యాక్చువల్గా చెప్పుకోవాల్సిన విషయాలు మీకు చెప్పుకోకుండా అమ్మే ఉంటుందో నాన్నే ఉంటుందో అని వాళ్ళల్లో వాళ్ళు కుమిలిపోయి ఎవరికి చెప్పుకోలేక బాధపడే పరిస్థితి మాత్రం రావద్దు. ఫ్రెండ్లీగా ఉండండి, కానీ వాళ్ళకి ప్రేమ గౌరవాలు నేర్పించండి. అంతేకాని మీ పట్ల భయం కాదు. ఎందుకంటే పేరెంట్స్ మీద భయం ఉంటే మంచిదే, కానీ ఆ భయం అనేది మనసులో విషయాలు చెప్పుకోవడానికి అడ్డయ్యేంతగా భయం పెట్టొద్దు అనేది నా అభిప్రాయం ఫస్ట్ది. ఇక సెకండ్ది, పిల్లలతో ఫ్రెండ్లీగా ఉండాలని చెప్తారు, కానీ అలా ఉంటూ తల్లిదండ్రులుగా మీ స్థానం ఏంటో మీరు నిలబెట్టుకోవాలి. ఫ్రెండ్స్ కదా అని చెప్పేసి మరీ ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్తో ఎలా ఉంటామో అలా పిల్లలతో అన్ని విషయాల్లో ఉండడానికి వీలవ్వదు. ఎక్కడ మనం వాళ్ళని పేరెంట్గా ఖండించాలో, పేరెంట్గా ఏ విషయం ఎలా చెప్పాలో అలాగే చెప్పాలి. చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది కొన్ని సందర్భాల్లో. సో మేము ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా, వాళ్ళకి ఎంత స్పేస్ ఇచ్చినా, ఆ టైం వచ్చినప్పుడు నో అంటే నో, అంతకు మించి ఇంకొక మాట ఉండదు. అది మేము పాటిస్తాము. మా పిల్లల విషయంలో అది వర్కౌట్ అవుతుంది. ఇక మూడోది, ఏ విషయానికి పిల్లల్ని మనం బలవంత పెట్టడానికి ఉండదు నందిని. ఎందుకంటే వాళ్ళకంటూ ఇష్టాలు ఉంటాయి. ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్, డాన్స్ ఇష్టం, కానీ ఇంట్లో పరిస్థితుల వల్లనో నేను నేర్చుకోలేకపోయాను. ఇప్పుడు నాకు అది ఉంటుంది కదా, నేను చిన్నప్పటి నుంచి నేర్చుకోలేకపోయాను, నేర్పించలేదు మా పేరెంట్స్. మరి ఇళ్లలో డాన్సులు చేస్తారా, మ్యూజిక్లు పాటలు పాడతారా, స్టేజ్లు ఎక్కన్నట్టుగా అలా అయిపోయింది. బట్ ఇప్పుడు అనిపిస్తుంది కదా, ఇప్పుడు నాకు అదే డాన్స్ వచ్చింటే, అదే మ్యూజిక్ వచ్చింటే నేను క్లాసెస్ చెప్పుకునేదాన్నేమో, ఇంకా వేరేలా ఉండేదేమో నా లైఫ్ అని. సో నేనేం చెప్తానంటే పిల్లల ఇష్టాల్ని కూడా మనం గౌరవించాలి. వాళ్ళకి దేంట్లో ఇష్టం, ఇప్పుడు నాకు నా పిల్లలు డాక్టర్ అవ్వాలని ఉంది అని చెప్పి నువ్వు మెడిసిన్ చెయ్యి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు బలవంతంగా చేసి దాంట్లో మనస్ఫూర్తిగా లేని సంతోషం నాన్న కోసమో అమ్మ కోసమో చేస్తే వాళ్ళకు ఉండే సంతోషం ఉండదని నా అభిప్రాయం. ఇద్దరు పిల్లలు డాక్టర్ అవుతారని అడిగా, చదువుతారా అని అడిగా, లేదు డిసైడ్ లైక్ మా ఒక అమ్మాయి అయితే నేను ఇంజనీరింగ్కి వెళ్తానమ్మా, నాకు ఇంజనీరింగ్, నేను మెడిసిన్ చదవాలి, అయిపోయింది అక్కడికి. అది ఇంజనీరింగ్ చదివింది, జాబ్ తెచ్చుకుంది, హ్యాపీగా ఉంది. సో మన అభిప్రాయాలని పిల్లల మీద రుద్దొద్దు. వాళ్లకు అభిప్రాయాలు ఉంటాయి, కానీ చెప్పాల్సిన రీతిలో చెప్పి వాళ్ళకి నచ్చిన దాంట్లో మనం ఎంత హెల్ప్ చేయగలం అనేది హెల్ప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ మూడు నేను నా పిల్లల విషయంలో పాటిస్తాను కాబట్టి నాకు చెప్పాలనిపించింది, కాబట్టి ఇది నేను చెప్తాను టిప్స్గా. అంటే ఈ మూడు చెప్తాను. ఇక పాటించాలా వద్దా, మీ పిల్లల విషయంలో వర్క్ అవుతుందా అవ్వదా అనేది ఖచ్చితంగా అది తల్లిదండ్రుల మీద డిపెండ్ అయి ఉంటుంది, పిల్లల మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇక నందిని అడుగుతున్న సెకండ్ క్వశ్చన్, యాజ్ వరల్డ్ చేంజెస్, యాజ్ జనరేషన్ చేంజెస్, why still some set of people in society, in my family too, still they feel that always girl is lesser than a boy and shows inequality in every aspect. According to you, what's your opinion? Anandi. Okay, Nandini, నా ఒపీనియన్ అడిగావు కాబట్టి నా ఒపీనియన్ మాత్రమే చెప్తాను. ఒకటి ఏంటంటే, ఒక్క మాట చెప్తానమ్మా, దీంతో ఆల్మోస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది నాకు తెలిసి. ఇక పేరెంట్స్ ఆలోచనలలో వాళ్ళు ఏమనుకుంటున్నారు, పిల్లల ఆలోచనలనేమో అమ్మ వాళ్ళు ఇలాగే అంటారు అన్న ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు నేను నా పిల్లలకి ఏం చెప్తానంటే, ఒక టైం అయిన తర్వాత బయటికి మేము పంపించము, ఈ టైం లోపల ఖచ్చితంగా ఇంటికి రావాలి అంటే రావాల్సిందే. ఇంకా మా రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, వాళ్ళకి పెళ్ళిళ్ళై వాళ్ళ అత్తగారి ఇంటికో లేకపోతే హస్బెండ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ, వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ ఉంటుంది. కానీ ఇంకా నా పిల్లలు నా దగ్గర ఉన్నారు కాబట్టి నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, కాబట్టి నేను జాగ్రత్త పడాలి, కాబట్టి నేను సర్టన్ రూల్స్ పెడతాను. మా పిల్లలు అంటారు, ఎందుకు నువ్వు నమ్మవా అంటారు.
నమ్మకం లేక కాదు, వాళ్ళ మీద పూర్తి నమ్మకం ఉన్న పరిస్థితుల మీద నాకు నమ్మకం లేదు. సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా మారుతున్నాయో తెలియట్లేదు, అది మనం చూస్తున్నాం చాలా విషయాలు. వాళ్ళు వెళ్ళిన టైంలో అక్కడ ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా కరెక్ట్గా లేకపోతే పడే ఇబ్బంది నా పిల్లలు పడతారన్న జాగ్రత్త నాకు ఉంటుంది, ఒకటి. రెండోది, మగవాళ్ళు, అబ్బాయిలు కానివ్వండి, పెద్దవాళ్ళు, మగవాళ్ళు అయినా సరే ఎవరైనా ఒంటి మీద బట్టలు లేకుండా టాప్లెస్గా వెళ్ళి రోడ్డు మీద పడుకోగలరు. అమ్మాయి పడుకోగలదా అలా టాప్లెస్గా వెళ్ళి రోడ్డు మీద పడుకోగలదా? చెయ్యలేం కదా. ఇంకా మనకు ఉండాల్సినవి ఆడవాళ్ళుగా మనకు ఉండాల్సినవి ఉన్నాయి. మగవాళ్ళు విప్పుకున్నా పర్వాలేదు, ఆడవాళ్ళు కప్పుకొనే ఉండాలి అన్నది ఉంది. కాబట్టి ఆడవాళ్ళకి మాతృత్వం అనే గొప్ప వరాన్ని ఇచ్చాడు భగవంతుడు, అది మగవాళ్ళకి లేదు. అలాగే మనం అన్నీ చక్కబెట్టుకోగలం. మగవాళ్ళ కంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఒక కుటుంబాన్ని నడిపించేది ఆడవాళ్ళకే ఉంది అంటాను నేను. ఉద్యోగం చేస్తూ కూడా చేయగలిగిన సామర్థ్యం ఉంది, ఆ విషయంలో ఆడవాళ్లే ఎక్కువ అంటాను నేను. కానీ అర్థం చేసుకుంటూ ఉండి ముందుకు వెళ్తే బాగానే ఉంటుంది. కానీ ఇంకా ఉన్నాయి కొన్ని, తల్లిదండ్రులు చెప్పేది పిల్లల జాగ్రత్త కోసమే అని నేను పూర్తిగా నమ్ముతాను. నమ్మకం లేక కాదు, వాళ్ళ జాగ్రత్త కోసమే తల్లిదండ్రులు తాపత్రయపడతారు. ఇక ఈక్వాలిటీ చూపించని వాళ్ళ గురించి అయితే మాత్రం నాకు తెలియదమ్మా, అది వాళ్ళకి వాళ్ళుగా మారాలి, వాళ్ళకి వాళ్ళుగా ఆ ఆలోచన మారితే చాలా బాగుంటుంది అనేది. బట్ ఐ డోంట్ నో, నేను నీకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పానో లేదో తెలియదు. కానీ ఆ తేడా చదువులో చూపించొద్దు, ఉద్యోగంలో చూపించొద్దు, ప్రతి దాంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానంగా ముందుకెళ్తున్న ఒక చిన్న లైన్ ఉంది, దాటకూడదు ఆడవాళ్ళు. అది ఖచ్చితంగా ఆడవాళ్ళు అర్థం చేసుకొని ఉండాలనేది నా ఒపీనియన్. నేను అలా ఉంటాను, నా పిల్లలు కూడా అలా ఉంటున్నారు అదృష్టం కొద్దీ. అది నా అదృష్టం అని భావిస్తాను, లేదా నా పెంపకం అనుకో. నన్ను చూస్తూ పెరుగుతున్నారు కాబట్టి నా పెంపకం అని నేను అనుకుంటాను. అందరూ పాటించాల్సిన అవసరం లేదు, అందరికీ ఈ ఒపీనియన్ నచ్చాల్సిన అవసరం కూడా లేదు. దిస్ ఈస్ మై ఒపీనియన్, అది మాత్రం చెప్తాను. ఇక థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, అక్క నేమ్ ద 5 persons with whom you will talk daily in calls. ఇది చాలా పర్సనల్ క్వశ్చన్ కాబట్టి దీనికి నేను ఆన్సర్ చెయ్యొద్దని అనుకుంటున్నాను. బట్ సరే చెప్తాను. డైలీ కాల్స్లో మాట్లాడే 5 అడిగావు కాబట్టి, మా పెద్దమ్మాయి, మా రెండో అమ్మాయి, మా మూడో అమ్మాయి, మా వారు, మా అమ్మ, వీళ్ళు 5 ఖచ్చితంగా. మరి వీళ్ళందరూ నీ ఎదురుగానే ఉంటారు కదా. పెద్దమ్మాయి డాక్టర్, తను వర్క్ చేస్తుంది కాబట్టి తనతో డైలీ ఒకసారి కాల్లో మాట్లాడతాను. రెండోది జాబ్ చేస్తూ వేరే సిటీలో ఉంది కాబట్టి దాంతో ఖచ్చితంగా మాట్లాడతాను. మా చిన్నమ్మాయి స్కూల్కి వెళ్ళినప్పుడు పికప్ డ్రాప్స్ కోసం అని కోఆర్డినేషన్ ఉంటుంది కాబట్టి దాంతో మాట్లాడతాను. మా వారు ఆఫీస్కి వెళ్ళినా, నేను బయటికి ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా తనతో కోఆర్డినేట్ చేసుకోవాలి, తనతో మాట్లాడతాను. ఇక ఖచ్చితంగా అమ్మతో రోజు ఒకసారి మాట్లాడతాను. సో ఈ 5 ఆన్సర్ వచ్చేసిందిగా. ఇక నెక్స్ట్, కెన్ యూ సే మీ ఎగ్జాక్ట్లీ హౌ ద లవ్ అండ్ ఎఫెక్షన్ షుడ్ బి బిట్వీన్ పేరెంట్స్ అండ్ చిల్డ్రన్స్? లవ్ యూ. ఇందాకే చెప్పేశాను కదా, భయం ఉండొద్దు, గౌరవం, ప్రేమ ఉండాలి. పిల్లలకి తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం ఉండాలి. పిల్లల పట్ల తల్లిదండ్రులకి ప్రేమ, బాధ్యత ఉండాలి. ఇది జాగ్రత్త పడుతూ ముందుకెళ్తే ప్రతి పేరెంట్, ప్రతి కిడ్ హ్యాపీగా ఉంటారు అనేది పూర్తిగా నా నమ్మకం. ఇది నా నమ్మకం అండ్ నా ఒపీనియన్ మాత్రమే. ఇక నెక్స్ట్, లక్ష్మి గారు అడుగుతుంది ఏంటంటే చిల్డ్రన్స్ ఎందరు అని. నాకు 3 పిల్లలండి. ఇక నెక్స్ట్, వెంకట్ గారు యాజ్ యూజువల్ సూపర్ 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 అన్నారు. తర్వాత శివకుమార్ గారు కరెక్ట్ అన్నారు. మరి దేనికి కరెక్ట్ చెప్పారో నాకు తెలియదు, ఎందుకంటే షార్ట్ వీడియోస్ లాగా చెప్పారు కాబట్టి. సో ఎక్కువగా లవ్ సింబల్స్ తర్వాత సూపర్ అని చెప్పిన మెసేజెసే ఉన్నాయి. బట్ క్వశ్చన్స్ వరకు మాత్రం ఇంతవరకే అడిగారు. సో నైస్, సూపర్, అంతే. అంతకు మించి నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటా, ఈ సూపర్ అలా కాకుండా ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ కొత్తగా నందిని అడుగుతున్నట్టుగా కొత్త కొత్త క్వశ్చన్స్ అడిగితే చాలా బాగుంటుందని. ఇక రాధికా బొబ్బా గారు పెట్టిన మెసేజ్ ఏంటంటే, ప్రణతి అక్క మీరు ప్రతిదీ చాలా బాగా చెప్తారు, మీ వాయిస్ చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ రాధిక. ఇక రాధికానే ఆల్ ది బెస్ట్ అక్క అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి క్వశ్చన్స్, ఈ వారం అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేశాను. అండ్ నేను పాడిన ఏదో ఏదో చెబుతోంది తెలియని భాష, ఏదో కావాలంటోంది మనసున ఆశ, ఈ పాట ఎవరినైనా ఏ వయసులో ప్రేమించినా ఆ ప్రేమలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫీల్ అయ్యే లిరిక్స్ అని నాకు అనిపించి నేను రాశాను.
ఒకవేళ పాట వినకపోతే కింద క్లిక్ చేయండి, పాట వస్తుంది. మీరు డెఫినెట్గా ఆ పాటని విని ఎలా ఉందో డెఫినెట్గా నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీ ప్రేమకి కానుకగా ఇవ్వండి. మనస్ఫూర్తిగా మీ అందరికీ మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకునే మాటే. యాజ్ ఎ సైడ్ ఎప్పుడు ఏ క్షణం ఎలా ఉంటుందో తెలీదు, బట్ ఈ క్షణం మన వల్ల ఎవ్వరూ బాధపడకుండా మన వల్ల ఒకరు నవ్వితే బాగుండు అన్న ఆలోచనతో ముందుకు కదలండి. ఇక తిరిగే లేదు. మంచి మనసు ఉంటే అన్నీ బాగా జరుగుతాయి. సరేనా? మళ్ళీ కలుస్తాను మరొక వీడియోతో. ప్రేమగా మీ ప్రణతిగా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.